అస్సలం అలైకుం. హాయ్ హలో ఎట్లున్నారు? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి అథెంటిక్ ముస్లిం స్టైల్ మటన్ పులావ్ అండి. పక్కా కొలతలతో అయితే చూపించబోతున్నాను. ఒక్కసారి టేస్ట్ చేశారంటే చాలు, ఎప్పుడు కూడా మటన్ బిర్యానీ ఇలాగే చేస్తారు. అంతా బాగుంటుందండి. ఇలా మనం మటన్లో రైస్ వేయడం వల్ల సూపర్బ్ టేస్ట్ వస్తుందండి. రైస్కి అయితే మాత్రం చెప్తున్నాను, మామూలు బిర్యానీ లాగా అయితే అస్సలు ఉండదు. ఇది మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ మటన్ అయితే కుక్కర్లో తీసేసుకొని దాంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకున్నానండి. దాని తర్వాత మసాలాలు ఉంటాయి కదా, ఒక అనాస పువ్వు, ఒక ఇంచు చెక్క, 2 యాలక్కాయలు, 2 లవంగాలు అయితే వేసేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేదాకా అయితే మంచిగా కుక్ చేసేసుకోవాలి. ఈలోపు మనం 1 కేజీ బాస్మతి రైస్ని అయితే తీసేసుకొని మంచిగా అయితే 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక అరగంట పాటు అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు నాకైతే 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడైతే మీకు మూత తెరిచి చూపిస్తున్నాను. మన మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది సాఫ్ట్గా. నేను తీసుకున్న మటన్ కూడా లేత మటనేనండి, మరీ అంత ముద్దుగా మటన్ ఏమీ నేను తీసుకోలేదు. సో మంచిగా అయితే 3 విజిల్స్కి ఉడికిపోయింది. సో ఇప్పుడైతే దీంట్లో కొన్ని వాటర్ ఉన్నాయి కదా, అవి వడగట్టేసుకొని మటన్ పీసెస్ అయితే పక్కకు తీసేసుకుందాము. ఈ వాటర్ని అయితే పడేయొద్దండి. ఈ వాటర్ వల్లే మనకి మంచిగా టేస్ట్ వస్తుంది రైస్లో వేసుకుంటే. వాటర్లో మనకు మటన్ బాయిల్ అయింది కాబట్టి దీంట్లో టేస్ట్ ఉంటుంది. సో పడేయకుండా దీన్నైతే కొలుచుకొని తర్వాత రైస్లో వేసుకోవచ్చు. ఇలా పీసెస్ని వడగట్టేసుకొని తీసేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఈ పీసెస్ని అయితే మనం మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన మసాలాలు అయితే చూపిస్తున్నానండి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే 2 to 3 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ మీట్ మసాలా అయితే తీసుకున్నానండి మటన్లోకి వేసుకోవడానికి. నెక్స్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం బాయిల్ చేసుకున్న మటన్లోకి అయితే వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ పెరుగు అయితే తీసేసుకోవాలండి. 1 కప్పు, కేజీ మటన్కి 1 కప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు పెరుగు కూడా తీసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకి మంచిగా పట్టేటట్టు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మనం ముందుగా బాయిల్ చేసుకున్న మటన్కి మసాలాలన్నీ పట్టించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీలో ముక్కలకి, అలాగే బిర్యానీకి కూడా. ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 4 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా సన్నగా పొడవుగా అయితే కట్ చేసేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాని అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద బిర్యానీ పాట్ అయితే పెట్టేసుకోవాలండి. మనం ఈ బిర్యానీ పాట్ మంచిగా వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. బిర్యానీలకి ఆయిల్ అలాగే నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సో నేనైతే ఇక్కడ 8 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి కేజీ రైస్కి. మంచిగా ఆయిల్ వేడైన తర్వాత మనం తరిగి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే చూపించడం మర్చిపోయానండి. పచ్చిమిర్చి 4 ఈ విధంగా సన్నగా బారుగా అయితే కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ అయితే మసాలాలు అయితే చూపిస్తానండి మీకు. 4 యాలక్కాయలు, 2 ఇంచు చెక్క, అలాగే 4 లవంగాలు, 2 అనాస పువ్వులు, 2 బిర్యానీ ఆకులు అయితే తీసేసుకున్నానండి. మనకి మంచిగా ఆయిల్లో అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడైతే ఈ హోల్ మసాలాలు అయితే బిర్యానీ మసాలాలు వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి వీటిని కూడా. మీ దగ్గర ఇంకేమన్నా బిర్యానీ మసాలాలు ఉంటే అవైనా వేసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ 8 నుంచి 10 జీడిపప్పులు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పులు వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత మన ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా వేయించేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అందుకనే మనం ఇలా గరిటెతోటి తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న టమాటాలు మగ్గడానికి పైన మూత అయితే పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోతాయి మనం టమాటాలు. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడైతే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనానైతే ఇందులోకి వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బిర్యానీ టేస్ట్ మొత్తం ఇక్కడే ఉంటుందండి. మనం ఎంత పేషెన్స్గా వేపుకుంటామో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని బిర్యానీకి అంత టేస్ట్ అయితే వస్తుందండి. సో కొంచెం పేషెన్స్గా అయితే అన్నిటినీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా వేయించేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పైకి ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడైతే మన మసాలా మంచిగా వేగిపోయినట్టు. సో ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మటనే కాబట్టి దీన్ని ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆయిల్ పైకి ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకున్నాం కదండి, ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టి ముక్కలైతే మంచిగా టేస్ట్ వస్తాయి మటన్ పీసెస్. సో ఇప్పుడైతే ఇవి కుక్ అవ్వడానికి మనకి 10 మినిట్స్ పాటు పడుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఆయిల్ మంచిగా పైకి తేలేంత వరకు కుక్ చేసేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను కదా, ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చేసింది. ఇప్పుడైతే మనం వాటర్ వేసేసుకుందాము. నేను ఇక్కడ కేజీ డబ్బాతో 1 కేజీ రైస్ తీసుకున్నాను కదండి, అదే డబ్బాతో 1.5 చొప్పున 1.5 డబ్బా అయితే వాటర్ వేసేసుకుంటున్నాను. బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకుంటాం కదండి, అదే రీతిలో అయితే వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత కింద నుంచి పైదాకా గరిటెతోటి ఒకసారి తిప్పేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం వడగట్టుకొని రైస్ని అయితే వేసేసుకోవాలండి. మనం అరగంట పాటు బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకున్నాం కదండి, అరగంట అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువగా కూడా నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా వడగట్టేసుకొని రైస్ మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. రైస్ మొత్తం మంచిగా కలిసిపోయేటట్టు ముక్కలతో పాటు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే దమ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని మంచిగా అయితే దమ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మంచిగా అయితే బబుల్స్ వస్తున్నాయి. రైస్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ముక్కలు అడుగంటకుండా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయండి. ఇలా ఒక్కొక్కసారి ముక్కలు అనేవి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని తిప్పుకోవడం వల్ల మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఈ విధంగా పైన మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో అయితే దమ్ చేసేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో రైస్ అయితే మాత్రం. ఎప్పుడు చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా కుదిరే మటన్ పులావ్ రెసిపీ అండి ఇదైతే మాత్రం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేయండి. 10 మినిట్స్ తర్వాత అయితే రెడీ టు సర్వ్ అండి. మేమైతే ఇక్కడ సలాడ్ కూడా రెడీ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, మా బిర్యానీ పాట్ చిన్నదవ్వడం వల్ల ఇలా పెద్ద బేషన్లో అయితే వేసేసుకున్నాము బిర్యానీ మొత్తాన్ని. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో బిర్యానీ అయితే మాత్రం. మరి నా ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోబాకండి. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.